జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి గిరిజన విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ఈరోజు తీవ్ర ఆందోళన చేస్తూ ఈరోజు విజయనగరం కలెక్టరేట్ ముట్టడించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే గ్రామంలో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. ఎందుకని చెప్పండి, ఈరోజు ఎందుకని నుంచి ఇంత భారీ ఎత్తున ఆ గ్రామాల నుంచి తరలి వచ్చి అసలు ఏం జరుగుతుంది ఏంటి అక్కడ? గిరిజన యూనివర్సిటీకి 2 గ్రామాల వారు, పాతరాగ మరియు కుంటునవలస గ్రామాల వారు భూమి ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే త్యాగం చేశారు. ఆ రోజుల్లో మేము భూమి ఇవ్వము, మాకు ఇదే బతుకు, మరి మేము ఎక్కువ కూలి వాళ్ళం, గిరిజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు, పేదలు ఉన్నారు, మాకు ఇంకో ఆధారం లేదు, నీటి సదుపాయం లేని పొలాలు అవన్నీను, కాబట్టి ఈ పొలాలు మీరు తీసుకుంటే మేము బతకలేమని చెప్పి ఆ రోజు నిరాకరించారు, వద్దని చెప్పారు, పోరాటం చేశారు. దాంతో మరలా ప్రభుత్వం కన్విన్స్ చేసింది వీళ్ళందరినీ, డబ్బులు కొద్దిగా పెంచిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కలెక్టర్లు, ఆర్డీఓలు అందరూ కూడా, ఆఖరికి బొత్స అప్పలనరసయ్య గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం మంది ఒప్పించి చేశారు. తక్కువ డబ్బులు ఇచ్చారు, మొక్కలకి తక్కువ డబ్బులు ఇచ్చారు. అలాగే జిరాయితీతో పాటు సమానంగా డీ పట్టాకి డబ్బులు ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇవ్వలేదు. అలాగే పట్టా లేని భూములకు కూడా జిరాయితీతో సమానంగా భూములకి డబ్బులు ఇస్తామని చెప్పారు, అయినా ఇవ్వలేదు. అయినా వీళ్ళు భరించారు, సహించారు, ఇచ్చారు, భూమి ఇచ్చారు. ఎందుకనంటే మాకు కనీసం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉపాధి జరుగుద్ది. రెండోది, గిరిజన యూనివర్సిటీ అక్కడికి వచ్చిన తర్వాత నిత్యం మాకు పని ఉంటుంది, కాబట్టి అభివృద్ధి అవుద్ది, మా ప్రాంతం అభివృద్ధి అవుద్ది. మా రామభద్రపురం మండలంకి మెంటాడ మండలంకి మధ్యన ఉంది కాబట్టి 2 మండలాలు డెవలప్ అవుతాయి. అలాగనే అది గిరిజన యూనివర్సిటీ, గిరిజన అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ప్రాంతం కాబట్టి గిరిజన ప్రాంతం అభివృద్ధికి, గిరిజనుల చదువులకి, ఉద్యోగాలకి మా గిరిజనులు బాగా బతుకుతారనే ఒక ఆశతో వాళ్ళందరూ కూడా త్యాగం చేశారు. ఇప్పుడు ఆ పని ఇవ్వకుండా, అంటే పార పని చేయడానికైనా, గుణపం వేసి తవ్వడానికైనా, నిర్మాణ పనులకైనా, చిన్న పనితో సైతం కూలీలకి మేము ఉంటామని ఆశపడ్డారు. ఆ ఆశ నిరాశ చేసింది ప్రభుత్వం. అలాగే ఇప్పుడున్న అధికారులు కూడా నిరాశ చేశారు. ఇది నెల క్రితమే కుంటునవలస గ్రామస్తులు వచ్చారు, మాకు పని ఇవ్వడం లేదు, ఇవ్వండి అని. బీహార్, జార్ఖండ్, ఇతర రాష్ట్రాలతో పనిచేయించడం ఇది దుర్మార్గం కదా, అన్యాయం కదా. వాళ్ళు ఇక్కడ కూలీలు దొరకరా? ఏదో టెక్నాలజీకి సంబంధించిన పనులు కాదు కదా ఇవి. నిర్మాణ పనులు అంటే తేలికపాటి పనులు. ఈ గ్రామస్తులు, పక్కనున్న గ్రామస్తులు చేయగలిగిన పనిని ఇంకోళ్ళతో ఇప్పించడం అంటే ఎంతకన్నా అన్యాయం ఏముంది? అంటే కమిషన్లకి కక్కుర్తిపడి కాంట్రాక్టర్ల వైపు కొమ్ము కాసి వాడు ఎక్కువ డబ్బులు తినేయడం కోసం ఇది ఆస్కారం తప్ప, ఒక ట్రైబల్ యూనివర్సిటీ కడుతున్నప్పుడు అది గవర్నమెంట్ సంస్థ కాబట్టి గవర్నమెంట్ రేటు ప్రకారం కూలివ్వాలి, గవర్నమెంట్ రేటు ప్రకారం వసతి కల్పించాలి, గవర్నమెంట్ ప్రకారం ఉద్యోగాలు కూడా ఇవ్వగలగాలి. కాబట్టి అది ఒక సంస్థగా అది పరిగణలోకి వస్తుంది కాబట్టి చట్టాలు కూడా అమలు చేయాలి, పని గంటలు అమలు చేయాలి. ఇవన్నీ చేసి రూపకల్పన చేయాల్సిన అధికారులు మీరు కాంట్రాక్టుల దగ్గర నచ్చితే ఆడు పని పెట్టుకుంటాడు, లేకపోతే లేదనే యాంగిల్ ఉండమంటే గిరిజనులు, దళితులు, బీసీలు పోతే పోండి, లేకపోతే మానేయండి, మీకు బతుకు మేము గ్యారంటీ ఏమో, మీ భూములు లాక్కున్న వరకే మా బాధ్యత తప్ప మీ బతుకు మాకు గ్యారంటీ లేదని చెప్పడం అంటే ఇది రాజ్య హింస తప్ప, పని హక్కు లేకుండా చేయడమే తప్ప, బతుకు లేకుండా చేయడం తప్ప, బతకడానికి అవకాశం లేకుండా రాజ్యాంగ ఉల్లంఘన తప్ప ఇంకేటి కాదు. కాబట్టి ఈ పేదల డిమాండ్ న్యాయమైనది, వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలి. జిల్లా అధికారులు అక్కడికి వెళ్ళి సమావేశపరిచి 2 గ్రామస్తులది కాంట్రాక్టులు కూర్చుని పెట్టి పని ఇప్పించాల్సి అని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. అమ్మ చెప్పండి, మీది ఏ ఊరమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రామభద్రపురం. మీకేం కావాలి? కలెక్టరేట్కి వచ్చారు కదా, మీకేం కావాలి? పని కావాలా? ఇందులో మీకు పని కావాలి? అక్కడ కొండ దగ్గర పని కావాలా, మాకు పని ఇవ్వలేదు. పనికి రోజు నడుస్తుంటే, రోజు వెళ్తుంటే తవిలేస్తాండ్రు కానీ పని మాకు ఇవ్వట్లేదు. అలాగని అడిగితే పని లేదు, ఏమి లేదు, పోండి అని మాకు తవిలేస్తాండ్రు. అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి, కింది వాళ్ళకి, వాళ్ళకి తీసుకొస్తాండ్రు కానీ మాకు పని ఇవ్వట్లేదు. మాకు ఇప్పుడు పని కావాలా, అందు పని గురింటే మేము వచ్చాము. ఇంకా కలలేదు, వెళ్తాము, ఏం చెప్తారో చూద్దాము, తర్వాత అక్కడికి వెళ్ళి మా ఎంతలు మేమే తెలుసుకుంటాము. చెప్పండి. మాది రామభద్రపురం మండలం, పాతరా గ్రామం అండి. ట్రైబల్ యూనివర్సిటీ గురించి భూములు ఇచ్చామండి. 120 ఎకరాలు పాతరా గ్రామం నుండి ఇచ్చారు. అయితే మాకు పని కల్పిస్తామన్నారు, లేబర్కి, డిగ్రీ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు. అయితే పని అక్కడికి వెళ్తే హిందీ వాళ్ళకి ఇస్తాండ్రు కానీ
పక్కనే కుంటునల్స్ గ్రామం మా గ్రామంగానే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి ఇవ్వకంటే హిందీ వాళ్ళకి ఇస్తాను. అక్కడ వాళ్ళ పనులు లేకపోతే మిగతా వాళ్ళకి ఏమి ఇస్తామంది చూస్తామంటారు కానీ ఇవ్వట్లేదు. కిందటి వారం వెళ్ళాం, కిందటి వారం కూడా ఇవ్వలేదు. తర్వాత ఒక 3 రైతులు డబ్బులు కూడా పడలేదు. వీళ్ళు అప్పారావు, గుర్రెలకి ఇష్టమ్మ, నమ్మి గౌరు, వీళ్ళ 3 డబ్బులు కూడా పడలేదు. అంతకుముందు ఒక 2 సార్లు వచ్చాం కానీ ఇప్పుడు మాకు ఇది అవ్వట్లేదు. ఈసారి మళ్ళీ కలెక్టర్ గారు కలుద్దామని వచ్చామండి. మేము మాకు న్యాయం జరిగిస్తారని మీ ప్రెస్ మీటింగ్లు మీ వాళ్ళందరినీ ధన్య చేసి కోరుకుంటాను. మీరు చెప్పండి ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చారు కలెక్టరేట్కి? పని కల్పించడానికి గిరిజన యూనివర్సిటీ కడుతున్నారు. అక్కడ మా భూములు మొత్తం ఇచ్చి ఉన్నాం. మాది పాతరేగ విలేజ్, రామభద్రపురం మండలం, విజయనగరం డిస్టిక్. ఇచ్చేటప్పుడు కలెక్టర్ అంటే అప్పుడు ఇచ్చేటప్పుడు విఆర్ఓ, ఎంఆర్ఓ అందరు కూడా మాకు మొక్కలు కూడా జీడి మొక్కలు, మామిడి మొక్కలు అన్నీ ఇచ్చి ఉన్నాము. అప్పుడు అవి ఉండేటప్పుడు మేము వాటి ద్వారాగా కష్టపడి అవి అమ్ముకొని జీవన ఉపాధి మేము కల్పించుకునేవాళ్ళం. అవి వన్స్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మాకు జీవన ఉపాధి లేదు, ప్రతిదీ తీసుకున్నారు. ఇప్పుడు కూడా జీవన ఉపాధి కల్పిస్తానని అప్పుడు వాళ్ళు మాకు మాట ఇచ్చి ఉన్నారు. జీవన ఉపాధి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఏవైనా ఇస్తానన్నారు. ఇప్పుడు వారం రోజులు బట్టి వెళ్తే వాళ్ళు ఏమీ ఇవ్వడం లేదు. మాకు పనులు, మా అమ్మ వాళ్ళకి పనులు కల్పించలేదు, మాకు కూడా ఏమీ ఇవ్వలేదు. అందుకరకే కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను. సో చూసాం కదా, ఇక్కడికి వచ్చినటువంటి బాధ్యతలంతా కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి గిరిజన యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీకి సంబంధించినటువంటి బాధ్యతలు వీళ్ళంతా ఏదైతే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఈరోజు మాకైతే ఇక్కడ ఉపాధి కల్పిస్తామన్నారు, మాకు భరోసా కల్పిస్తామన్నారు. అదే పోగా ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి అయితే మాత్రం అక్కడికి కొంతమంది తీసుకుని వాళ్ళతో పనిచేయిస్తున్నారు. కొంతమంది చేసినప్పటికీ కూడా వాళ్ళకైతే ఎటువంటి వేతనాలు కూడా ఇవ్వట్లేదంటూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి మాకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వీళ్ళపైన శ్రద్ధ పెట్టి అక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా మాకైతే పనులు కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.